ఏమైనా బిడ్డలారా, నన్ను చూడాలని ఒక 10 మంది వచ్చారు. ఒక గ్రూపుగా వారి గ్రామానికి శుభవార్త ఇవ్వాలని దాన్ని బోధించుటకు నన్ను పిలవటానికి వచ్చారు. ఊరికి ఏం కావాలి? వారు చెప్పినది నాకు ఒకవైపు ఆశ్చర్యం, ఇంకొక వైపు వేదనను కలిగించింది. వారు చెప్పారు, ఒకప్పుడు మేమందరం వాక్యం చదివి ప్రభులో ఆనందించేవారం, ఉదయమే లేచి ప్రేయర్ చేసేవారం. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలకి ఎవరు రాలేదు. అన్ని రకమైన లోకపు తలంపులు ఆశల్లో పడిపోయారు. పోయిన సంవత్సరం మాత్రం క్రైస్తవ ఆ గ్రామములో 3 మనుషులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ విషయం విన్నప్పుడు నా హృదయం చాలా దుఃఖముతో నింపబడింది. ఏమవుతుంది? ఒక్కప్పుడు ఆత్మలో ఎదిగి యెరూషలేములో ఉండవలసిన వారు కష్టాలు వేదన వచ్చినా కూడా వెంటనే దేవుని సన్నిధి వెళ్ళి ఆ దేవుని సన్నిధిని పొందుటకు బదులుగా ఆ సన్నిధినే వదిలి సన్నిధిని వారి నుండి తీసివేస్తున్నా, దేవుని మహిమను వారి నుండి తీసివేస్తున్నా ఆ అలవాటులకు ఆ జీవితంలోనికి వారు ఎలా పడిపోతున్నారు. హల్లెలూయా. నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా విషయాలను దేవుడు నాకు నేర్పించాడు. ఎప్పుడు వారు వదిలి ఎమ్మావు వెళ్ళారో అప్పుడు ఏమైంది? 17వ వచనం పలుకుతుంది, వారు దుఃఖముతో నిలిచిపోయారు. ఎప్పుడు మనం దేవుని మహిమను కోల్పోతున్నామో, దేవుని సన్నిధిని వదలుటకు మన మనస్సు పలికినప్పుడు మనం ఆ శాంతి దేవుడు వసగుతున్నది, సంతోషం మాయమైపోతుంది. వాళ్ళు దుఃఖముతో నిలబడినారు, నడవలేక నిలిచిపోయారని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. అవును, దుఃఖమైన ఆత్మ ఎండిపోనట్లు చేయను అని రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండవలసిన వారు ఆ సన్నిధిని వదిలియారో, దానికి బదులుగా పనికిరాని ఈ లోకానికి చెందిన పాపము వారిని పట్టుకోవటానికి అనుమతించారో, అప్పుడు మొదటిగా చూస్తున్నాము 17వ వచనం, వారు దుఃఖముతో నిలిచిపోయారు, నడవలేకపోయారు. ఇంకొక వచనం చెప్తుంది 16వ వచనం, వారు మధ్యలో యేసు నడచినను వారు దుఃఖములో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని కోల్పోయి నడిచినప్పుడు దేవునే వారు గుర్తించుకోలేకపోయారు. ప్రభుని గుర్తించుకోలేదంటే తన్ను తాను ఎలా గుర్తించుకుంటారు? తనలో పని చేస్తున్న యేసయ్యని ఎలా గుర్తించుకుంటారు? ఒక్కొక్కరిలో జీవించే దేవుని ఎలా గుర్తించుకుంటారు? అవును, ప్రభుని సన్నిధిని వదిలి వెళుతుండగా తనతో నడుస్తున్న దేవుని వారు ఎరగట్లేకపోతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వచనం పలుకుతుంది కదా, దేవుడు తన చిత్తాన్ని మనలో పనిచేసి మనలో దాన్ని నెరవేరుస్తున్నారు. నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయమని నీకు తెలియదా అని వాక్యం అడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పుడు దేవుని సన్నిధిని వదలితం, ఎమ్మావును పట్టుకోవటం, 2 కార్యాలు జరుగుతున్నాయి. జీవం వసగుదాన్ని వదలి దాన్ని వారు పట్టుకుంటున్నారు. ఇది సాతాను చేయి పని. హల్లెలూయా. అది మాత్రం కాదు, చూస్తున్నాము వారికి పాపం యేసు వారితో నడిచినప్పుడు
ఏం మీరు మాట్లాడుతున్నారని అడుగుతున్నప్పుడు వారు చాలా వేదన పడ్డారు, చాలా కోపంతో మాట్లాడుతున్నారు. ఏమయ్యా నువ్వు ఏమి ఇక్కడ కొత్తవాడా అని యేసయ్యను తిట్టుటకు మొదలు పెడుతున్నారు. ఎప్పుడు మనము యెరూషలేమును వదిలి దేవుడు మనకిచ్చిన ఆ మహిమ గల జీవితమును చాలా జాగ్రత్తగా కాపాడాలండి. లేకపోతే మీ ముఖం వాడిపోవును. లేకపోతే మీతో నడుస్తున్న ప్రభుని మీరు గుర్తించుకోలేరు. లేకపోతే మీలో లేనిపోని కోపం, క్రోధం, మోహం, పగ, కక్ష, సాతానుకు చెందిన గుణాలన్నీ మిమ్మల్ని పట్టుకుంటున్నాం. కనుకనే పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనంలో, ఈ గొప్పటకు రక్షణములో సన్నిధిలో ఉండుటకు నేను భయముతో వణుకుతూ ఉంటున్నాను, నా రక్షణను కాపాడుకుంటున్నాను. అందుకే 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ఈ మట్టి దేహంలో మహిమ గల ఆ దేవుని సన్నిధిని మేము మోస్తున్నామండి. మాకు బాగా తెలుసు మా జీవితం ఒక మట్టి దేహం, ఇది ఒక మట్టి పాత్రము, జాగ్రత్తగా ఉండలేదండి పడిపోతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం దేవునితో పొందిన జీవితం, సంబంధమును మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందుకే 2వ కొరింథీయులకు రాసిన లేఖలో మరియు హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, ఈ దుఃఖము, శోధన, కష్టాలు నిండిన లోకములో జీవించిన యేసు ఏం చేశాడు? ఇటువంటి భయంకరమైన లోకం అప్పుడు ఆయన ప్రార్థించాను. దేవుని బిడ్డ కొంచెం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మీ జీవితాన్ని గుర్తించుకోండి. ఆయన చెప్పాడు, ఒకప్పుడు నీవు యేసయ్యను ఎంతో ప్రేమించావు, ఆయన కోసం దాహం కొన్నావు, ఆయన కోసం ఉపవాసం ఉండి ఏడ్చావు, ధ్యానంలో పాల్గొనాలని ఎక్కడెక్కడో పరిగెత్తి వెళ్ళావు. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది? ఆ మొదటి ప్రేమ ఎలా చల్లారిపోయింది? కుమారా, కుమార్తె, నువ్వు కూడా యెరూషలేమును వదిలి ఎమ్మోవు నడుస్తున్నావో ప్రభుతో అడుగుదా. నాలో సదా నివసించేవాడా, మీరు ఉన్న చోటులోనే 2 చేతులు పైకి లేపి దేవుని ఆరాధించండి. మీలో మీ మధ్యలో ఆ యేసయ్యను గమనించండి. నాలో సదా నివసించేవాడా, నిన్నే ఆరాధించేదనయ్యా, నీతో నడచేదను, నీ కృప చాలు, నీతో నడచేదను, నీ కృప చాలునయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత నీతో ప్రతిరోజు నడుస్తున్నాడు. ఆయన గమనించు, ఆయన నిన్ను యెరూషలేము మందిరానికి పిలుస్తున్నాడు. కీర్తనకారు చెప్తున్నాడు, రండి మనం వెళ్ళేదము, పరిశుద్ధ మందిరానికి వెళ్ళేదము, మనం దేవుని దర్శించేదము, పాటలు పాడి దేవుని మహిమను
నిన్నే ఆరాధించేదనయ్యా, నీతో నడచేదను, నీ కృప చాలునయ్యా. మట్టి అయిన ఈ భూమిలో క్షణకాల ఉండినను, నిన్నే ఆరాధించేదనయ్యా. రక్తం చింది కొనినావే నన్ను, ఇంకా నాదంతా నీకేనయ్యా. రక్తం చింది కొనినావే నన్ను, ఈ చిన్ని హృదిలో నివసించుచున్నావే, ఇంకా నాదంతా నీకేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం పవిత్ర వాక్యములో చదువుతూ ఉన్నాము. వారి మనస్సు ఈ సమయంలో కూడా దేవుడు ఒక్కడు ఉన్నాడని వారు గ్రహించలేకపోయేది. కానీ దేవుడు వారికి నేను కావాలని గ్రహించి వారితో నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు నేను విశ్వాసంలో ఉంటున్నాం. దానికి కారణం మనము ప్రభుని పట్టుకొని జీవించటం మాత్రం కాదు, ఆయన్ని వెదక్కి జీవించటం మాత్రం కాదు. దానికంటే ముఖ్యంగా ఆయన మనల్ని వెదక్కి మనతో నడుస్తూ ఉంటున్నాడు. ఇది సత్యం. మన బలహీనమును, మన పాపమును ఆయన చూసి ఉండినా మనం ఎప్పుడో నశించిపోయేవారం. మనతో ఎల్లప్పుడూ నడిచే దేవుడు ఒకడున్నాడు. పరలోక మహిమను వదలి ఆయన భూలోకానికి వచ్చినది నీతో నాతో నడుచుట. అందుకే అపోస్తల చర్యలు 10వ అధ్యాయం 38వ వచనం పలుకుతుంది, నజరేయుడగు యేసు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కరికి మేలు చేశాను. హీ వెంట్ అరౌండ్ డూయింగ్ గుడ్. హల్లెలూయా హల్లెలూయా. అదే దేవుడు నీతో నడుస్తున్నాడు. జీవితాన్ని పరిశీలించి చూడు. అది ఎమ్మావులాగా కనబడినా తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళిపో. ఆయనలోనే నీకు విడుదల ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకా 24:31 పలికిన ఆ మహిమ గల వాక్యం మీ జీవితంలో నెరవేరును కాక. వారు యేసు క్రీస్తుని కనుగొన్నారు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువాన్ని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యంను వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ బాధలు, ఏ దుఃఖంలో వారు కట్టపడి ఉన్నారు. కాబట్టి వారు చూస్తున్న బయటకు చూసేది వారికి పెద్దగా కనబడుతుంది. కాబట్టి మిమ్ములను, వారి లోపల జీవించే మిమ్ములను వారు గమనించలేదు. కాబట్టి వారి జీవితం ఇలా అయిపోతుంది. నీవు లేక కాదు నాయనా మేము నశించిపోయేది. మాలో ఉన్న నిన్ను మేము చూడలేకపోతున్నాము. బయటకు ఉన్న లోకాన్ని మాత్రం చూసి దానిలో మా ధైర్యాన్ని కోల్పోతున్నాము. యేసయ్యా మాతో ఉండండి.
మొదటిగా మనం చూస్తున్నాం లూకా సువిశేషం 24వ అధ్యాయం 29వ వచనం. వారు ఆయన్ని బలవంతం చేసి, మీరు మాతో ఉండండి, చీకటి ఆగుతుంది, సాయం సమయం అయిపోయింది, ఇంకా మీరెక్కడికి వెళ్తారు? వాళ్ళకి తెలియటలేదు ఆయన యేసు అని. కానీ యేసు ఆయన అన్నాడు కదా, యోహాను 8వ అధ్యాయం 12వ వచనంలో, లోకానికి వెలుగు నేనే, నన్ను వెంబడించువారు చీకటిలో నశించిపోరు. నన్ను వెంబడించువారు చీకటిలో ఉండినను మహిమగల వెలుగులో జీవింతురు. అవును, ఆ ఇద్దరు శిష్యులు యేసయ్యను అడిగారు, యేసు మాతో ఉండండి, చీకటి ఆగుతుంది. నీ జీవితంలో కూడా మహిమగల యెరూషలేమును వదిలి నీ జీవితం కూడా ఇమ్మవులో లేనిపోని సమస్యల్లో దుఃఖములో కట్టపడిన జీవితంగా ఉన్నదా? ఆ యేసయ్యను పిలువండి, యేసు నాతో ఉండండి. సాయం సమయం నా జీవితం అన్ని రకమైన శోధనలతో ఉండిన చీకటి నా జీవితంలో ఉంది, నాయనా మాతో ఉండు. అవును, మేము మిమ్మల్ని వదలను, ఇక్కడ ఉండండి. మీరు కూడా అవును అడగండి, గట్టిగా అడగండి, నాయనా పరులకి ఇవ్వవలసిన నడుస్తున్నాడు. దాన్ని గుర్తించుకొని మన జీవితాన్ని ధన్యపరచుకుంటాం. కళ్ళను మూసుకొని ప్రార్థించండి. మహాకృపకూటైన దేవా, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. వారి జీవితం ఆత్మతో మొదలుపెట్టి మాంసంలో, లోకపు వాంఛల్లో, సమస్యల్లో నశించిపోతున్న మనుషులుగా కనబడవచ్చు. కానీ దేవా, అటువంటి వారిని దేవుడు వారి జీవితాన్ని కన్నులను తెరువు. వీరి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారనే సత్యమును వారికి నేర్పించు. నీలో మాత్రమే జీవం. నీకు అయా ప్రీతికరమైన బిడ్డలుగా వీరి జీవితం ఇదిగో యేసుని హస్తం నిన్ను తాకి గుణపరుస్తుంది. కాళ్ళలో, కుడి కాళ్ళలో భయంకరమైన వేదనతో ఉన్న 17 మందిని ప్రభు చూపిస్తున్నారు. కిడ్నీ వేదనతో బాధపడుతున్న నలుగురిని దేవుడు ఇప్పుడు తాకి గుణపరుస్తున్నారు. ఆయన వాక్యం వింటున్నప్పుడే ఎంతో మందికి దేవుని ఆత్మ అభిషేకము, పరలోక మహిమ గుమ్మరింప మెడలో భయంకరమైన వేదనతో ఉన్న వారిని దేవుడు దీవిస్తున్నారు. ఎవరో ఒకరిని ఎడమ చెవిని ఏసి క్షణం తెరస్తున్నారు. స్తోత్రం నాయన, నువ్వు చేయి మహా గొప్ప కార్యముల కోసం స్తోత్రం. స్తోత్రం. ఈ బిడ్డలందరినీ నీ చేతిలో అర్పిస్తున్నామయ్యా. ఆశీర్వదించు.
పరిశుద్ధ నామమున